వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంకా పరారీలోనే ఉన్నారు. పిన్నెల్లి కోసం 8 బృందాలు గాలిస్తున్నాయి. నిన్నంతా పిన్నెల్లి అరెస్టు వ్యవహారంపై హైడ్రామా నడిచింది. చివరకు సినీ ఫక్కీలో పిన్నెల్లి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండడం, బయటకు వచ్చిన కారును వెంబడించడం, కొంత దూరం వెళ్ళాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం అంతా సినీ ఫక్కీ తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు తమ గాలింపును కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద పిన్నెల్లి కారును గుర్తించారు. అయితే ఆ కారులో పిన్నెల్లి లేరు. డ్రైవర్ను కంది పోలీస్ స్టేషన్ కు తరలించారు. పిన్నెల్లి వదిలి వెళ్లిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోతాడన్న అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని ఈసీకి ఏపీ డీసీపీ నివేదిక ఇచ్చారు. ఇక ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని A1 గా చేర్చింది. పాల్వాయి గేటు పోలింగ్ సిబ్బందిపై వేటు వేసింది ఈసీ. పోలింగ్ బూత్ లోకి ఎమ్మెల్యే ఎంట్రీ అవ్వగానే పోలింగ్ సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాల్టిలోగా సంజాయిషి ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించింది. అలాగే పిన్నెల్లిపై మరికొన్ని సెక్షన్లు జతపరిచేందుకు నర్సరావుపేట కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇవాళ చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. మాచర్లలో జరిగిన అల్లర్లపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించనుంది. అయితే టీడీపీ చలో మాచర్లకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమంటున్నారు. అంతకుముందు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. పడిపోయింది కూడా. అసలు ఆ రోజు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిందో చెప్పారు ప్రత్యక్ష సాక్షి టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు. ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేస్తారని తాము అనుకోలేదన్నారు. తాను అడ్డుకోబోతే నీ అంతు చూస్తా అంటూ పిన్నెల్లి బెదిరించారని చెప్తున్నారు నంబూరి. ఎమ్మెల్యే వెళ్లిపోయిన అనంతరం తనపై దాడి చేశారని వాపోయారు. లోపలికి వచ్చి ఆయన ఎమ్మటి తోసుకుని వచ్చాడు. ఆ టైం ఇవ్వలేదు మాకు ఆయనకి అధికారం ఉంది కదా, వచ్చి చూసుకునే అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం. ఆయనకి ఎమ్మెల్యే అన్న తర్వాత ఆయన వచ్చి ఎట్లా ఓట్లు జరుగుతున్నాయో చూసుకుంటాడు కదా, అట్లే వచ్చిందిలే అనుకున్నాం. ఆయన వచ్చి ఈవీఎం ఒకేసారి తీసి కింద కొడతారు అనుకోలేదు కదా. ఆయన కొట్టగానే అందరూ భయపడి లేచిపోయారు, పరిగెత్తారు. బయట కొంతమంది వెళ్ళిపోయారు. ఆయన దెబ్బకి పగల కొట్టేటప్పుడు వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళా. ఆయన వేసిండే జాగ్రత్తగా ఉండదు ఇదని అన్నాడు. నేను ఎమ్మెల్యే కదా ఆయన మరి అని భయపడి పక్కకి వెళ్ళాం. జాగ్రత్త నువ్వు నీ ఎంత చూస్తాను అన్నాను. మనం పక్కకి వెళ్ళిపోయాము. పక్కకి వెళ్ళిపోయి ఇంకా బయటికి పంపించి తలుపులు వేసుకున్నారు వాళ్ళు ఆఫీసర్లు. నన్ను 2 నిమిషాలు ఉంటారు, నువ్వు కూడా వెళ్ళిపోయావు బయటికి అన్నారు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం వెళ్తున్నప్పటికీ వాళ్ళు రెడీలో చేసుకున్న కార్లు అవన్నీ తీసుకుని నా మీద అటాక్ చేశారు. ఇవి కొట్టారు, 6 కుట్లు పడ్డాయి. ఇది ఈ చెయ్యి ఇంతలా వస్తే ఇప్పుడే రోజు ఐసి పెట్టి అట్లా మందులు వాడి తగ్గించే ఈ కాళ్ళకి అవన్నీ కొట్టారు లోపల. అంతలోకి నన్ను చంపేస్తారని నా తరపున ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా మందులకేసి నన్ను రక్షించారు. 2 సార్లు వచ్చి వెళ్ళారు. అట్నే చూసి వెళ్ళిపోతారు అనుకున్నాం. ఆయన పగలేస్తారని మనం అనుకోం కదా. అదే మాకు ఆయన వల్ల ఎప్పుడేం ప్రాణహాని ఉంది. ఎందుకంటే మేము ఇట్లా వచ్చి ఆయన మీద చెబుతున్నాం కాబట్టి, జరిగింది చెబుతున్నాం కాబట్టి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది. దాని నుంచి కాపాడమంటున్నాం. 20th of this month, 20th May, సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాస్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి
he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఏపీలో పోలింగ్ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 చోట్ల ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్డ్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. 20th ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాస్ మెన్షన్ దట్ మిస్టర్ పి రామకృష్ణారెడ్డి he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది.